ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హోమ్ గ్రౌండ్లో శుక్రవారం పంజాబ్ కింగ్స్తో తలపడబోతోంది. 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్లో ఉంది. ఇతర వేదికలపై విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. ఇప్పటివరకు చిన్నస్వామి వేదికగా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో పంజాబ్ను ఓడించి సొంత గడ్డపై ఈ సీజన్లో తొలి గెలుపు సాధించాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది. బెంగళూరు వేదికగా జరిగిన గత 2 మ్యాచ్ల్లో పిచ్ స్లోగా ఉండడం కూడా ఆర్సీబీకి దెబ్బేసింది. ఇప్పుడు పంజాబ్తో మ్యాచ్కు బ్యాటింగ్ పిచ్ను రెడీ చేసే అవకాశం ఉంది. మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు దాదాపు 50% మ్యాచ్ గెలిచినట్లే. ఆర్సీబీ తమ విన్నింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ జోడీ శుభారంభం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. మిడిల్ ఆర్డర్లో దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ నలుగురు మంచి ఫామ్లోనే ఉన్నారు. కానీ లివింగ్స్టోన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఫినిషర్గా టిమ్ డేవిడ్ సత్తా చాటుతున్నాడు. కృణాల్ పాండ్యా కూడా బ్యాట్ జులిపిస్తే ఆర్సీబీకి భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ సత్తా చాటుతున్నాడు. అతనితో పాటు జోష్ హేజల్వుడ్, యష్ దయాల్ పేస్ అటాక్ను నడిపిస్తున్నారు. స్పిన్ విభాగంలో కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. కేకేఆర్తో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని అదరగొట్టిన పంజాబ్ ఈ క్రమంలో ఈ మ్యాచ్పై ఫుల్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతోంది. ఇక గత రికార్డుల్లో మాత్రం కాస్త ఎడ్జ్ పంజాబ్ వైపే ఉంది. ఇరు జట్లు 33 మ్యాచ్ల్లో తలపడితే 17 సార్లు పంజాబ్ గెలిస్తే 16 సార్లు ఆర్సీబీ విజయం సాధించింది.